ఈ డోన్ పట్టణం అంటేనే, ఈ డోన్ నియోజకవర్గం అంటేనే ఈ పోరాటాల గడ్డ. పోరాటాల ద్వారానే ఈ ప్రాంతంలో ఎర్ర జెండా ఉనికిలోకి వచ్చింది. నిజంగా ఈరోజు చెప్పాలి, మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి భారతదేశంలో 100 ఏళ్ళు అయింది. 100 years శతవార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నాం. రేపు డిసెంబర్ 26వ తేదీ నాడు భారతదేశ వ్యాప్తంగా శతవార్షికోత్సవం జరుపుకోవడంతో పాటు ఖమ్మం నగరంలో లక్షలాది మందితో భారీ ర్యాలీ కూడా జరపబోతా ఉన్నాం. మరి మన డోన్లో సరిగ్గా 50 ఏళ్ళు అయింది కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి. దేశంలో 100 ఏళ్ళు అయింది, డోన్లో 50 ఏళ్ళు అయింది. కాబట్టి 50 ఏళ్ల పండుగ ఇక్కడ జరుపుతాం, 100 ఏళ్ల పండుగ ఖమ్మంలో జరుపుతాం. ఖచ్చితంగా ముందుకు సాగుతాం. కొంతమంది కమ్యూనిస్టు వ్యతిరేకులు లేదా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే వాళ్ళు, రాజకీయం అంటే దాచుకోవడము దోచుకోవడం అనుకునే వాళ్ళు, ఏడ లెక్క దొరుకుతుంది, ఏ జెండా పట్టుకోవాలి, ఏ పార్టీ మారాలి, పార్టీలు మారినా సరే రాజకీయం చేసి దండిగా సంపాదించుకోవాలి, పదవి కొట్టాలనే వాళ్ళు అప్పుడప్పుడు మనకి ఎదురైతే అంటారు. వాళ్ళు ఏమంటారంటే, ఏమయ్యా 100 ఏళ్ల కమ్యూనిస్ట్ పార్టీ అంటారు, మరి 50 ఏళ్ళేంటి డోన్లో వచ్చి అంటారు, మరి మీరు ఏడ అధికారం లేక రాలేదు కదా, మీకు రాష్ట్రంలో అధికారం లేదు, కేంద్రంలో అధికారంలో లేరు, మరి ఏందా మీరు 100 ఏళ్లలో సాధించిందని. నేను వాళ్ళకు కూడా ఇంకోటి అడుగుతా, అయ్యా మా మాదిరి మీరు కూడా ఒక రాజకీయ పార్టీనే కదా, మరి ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా, మరి మేము 100 ఏళ్ళు అధికారంలో లేకపోయినా సరే మేము ఎక్కడన్నా వెనక్కు తగ్గామా, జెండాని ఇంట్లో పెట్టామా, జెండా మళ్ళీ పట్టుకున్నాం, రోడ్లో నిలబడ్డాం, మళ్ళీ పోరాటంలో వస్తా ఉన్నాం. మీ పార్టీలు ఏమిటి, అధికారం ఉంటేనేమో వాళ్ళ కారుకి అసలు బ్రేక్లే ఉండవు, ఇంకా పోయింది ఎవడో కింద పడతాడని పడినా పర్వాలేదని పోతా ఉంటారు. అధికారం పోయిన తర్వాత కనపడరు. అధికారం పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని పట్టుకోవాలంటే వాళ్ళ ఇంటికే పోవాలి మనం. కొన్ని పార్టీలు అయితే కనుమరుగైపోయినాయి, అడ్రస్ లేకుండా పోయినాయి. కానీ వాళ్ళ భారతదేశంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలు రెండు పార్టీలు, స్వాతంత్రంలో పోరాటంలో పాల్గొన్న పార్టీలు 2 పార్టీలు. ఒకటి భారత జాతీయ కాంగ్రెస్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. మేమున్నాం 100 years. ఉన్నామంటే ఊరికే లేం. ఈ దేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలించే కాలంలో కనీస మానవ హక్కులు లేకుండా, ప్రజాతంత్ర హక్కులు లేకుండా ఒక దుర్మార్గమైన పరిపాలన, దౌర్జన్యకరమైన పరిపాలన సాగిస్తున్న రోజుల్లో ఆనాడు జెండా పట్టుకుని రోడ్డెక్కిన పార్టీలు మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్, ఎర్ర జెండా చేతబట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు పోరాటంలో పాల్గొన్నాం. ఎంతో మంది మా నాయకులు జైలుకు పోయారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. జైలు అంటే మామూలు జైలు కాదు, అండమాన్ సెల్యులర్ జైల్లో కూడా తీసుకొని పోయి పెట్టారు. అయినా సరే వెనుకంజ వేల పోరాడం, చివరి వరకు నిలబడ్డాం. బ్రిటిష్ వాడిని ఈ దేశంలో తరిమేసేంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటంలో పాల్గొంది. అంతేకాదు, ఇవాళ ఈ దేశంలో కోట్లాది మంది కష్టజీవుల తరపున భూమి కోసం, భుక్తి కోసం, అదే పేదవారి విముక్తి కోసం పోరాడిన జెండా అది ఎర్ర జెండానే. తెలంగాణలో చూసాం. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఆనాడు జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు, నిజాం నవాబు పరిపాలిస్తున్న కాలంలో ఏ పార్టీ పోరాడిందో ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఆనాడు ఆంధ్ర మహాసభ, భారత కమ్యూనిస్ట్ పార్టీ 4500 మంది రక్త తర్పణ గావించారు. 10 లక్షల ఎకరాల భూములు పేదవాళ్ళకు పంపిణీ చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో జమీందారులకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ, భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీనే.
ఈ సందర్భంగా మీకు అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా, చెల్లపల్లి జమీందారుకి వేల ఎకరాల భూములు, 3 పంటలు పండే భూములు, ఆ చెల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా పోరాడి 17,000 ఎకరాల భూములు పేదవాళ్ళకు పంపిణీ చేయించిన ఘనత అది సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీనే. అదేవిధంగా డోన్ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాల్లో ఆనాడు పెత్తందారుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడింది చదువుల రామయ్య గారు, స్వామిరెడ్డి గారు, వికే ఆదినారాయణ రెడ్డి గారు, నక్కి రామన్న గారు, అనేక మంది ప్రజల్ని సమీకరించి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది. ఆనాడు నక్కి రామన్న గారు అమరులయ్యారు, అయినా సరే కమ్యూనిస్ట్ పార్టీ పోలేదు. కమ్యూనిస్ట్ పార్టీ ఎవరు ఏమన్నా ఏమి కాదన్నా ఇవాళ దేశవ్యాప్తంగా పేదవాడి చేతుల్లో, రైతుల చేతుల్లో భూములు ఉన్నాయంటే జమీందారీ జాగీర్దారులకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీనే. కర్నూలు జిల్లాలో మొలగవల్లిలో 1,500 ఎకరాల భూములు లక్ష్మీకాంత్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన భూములు కూడా పంచాం. కాబట్టే చెప్తా ఉన్నాం, భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతుల తరఫున, వ్యవసాయ కూలీల తరఫున, కార్మికుల తరఫున, ఉద్యోగస్తుల తరఫున, మహిళల తరఫున ఇవాళ పోరాడుతూ ఉన్నది కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీని. నేను ఒకటే మీకు అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా, అది కూడా ఇటీవల కాలంలో జరిగింది కాబట్టి చెప్తా ఉన్నా. మన జూలై 9వ తేదీ నాడు దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది ఉద్యోగస్తులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు అందరు కూడా రోడ్డెక్కారు. ఆ 30 కోట్ల మంది కూడా వారు దేన్ని నమ్ముకొని రోడ్డెక్కారంటే, ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళందరూ కూడా ఎర్ర జెండా చేత పట్టుకున్నారు. ఎర్ర జెండాతోనే వాళ్ళందరూ కూడా రోడ్డెక్కడం జరిగింది. కాబట్టే చెప్తా ఉన్నాం, అధికారం ఉన్నా లేకపోయినా, అధికారం ఎప్పుడు వస్తుందో మేము చెప్పలేకపోవచ్చు, కానీ నేను గర్వంగా చెప్తా, భారతదేశంలో ఉన్న కోట్లాది మంది కష్టజీవుల తరఫున, కార్మికుల తరఫున, రైతుల తరఫున, అణగారిన వర్గాల తరఫున, పేద వర్గాల తరఫున పోరాడే జెండా అది ఎర్ర జెండా మాత్రమే. కాబట్టి ఇవాళ ఇంత ధైర్యంగా మేము ప్రజల్లోకి పోగలుగుతా ఉన్నాం. ఈరోజు మరోమారు గతంలో ఏ రకంగా అయితే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నామో అలాంటి పోరాటానికి మనం సమాయత్తం కావాలి. వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వారు ఏం చేస్తా ఉన్నారు? దేశాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారా? నిన్న జేపీ నడ్డా గారు మాట్లాడుతూ ఉన్నారు పార్లమెంట్ లో. ఆయన బట్రాలు పొగిడినట్టు పొగుడుతా ఉన్నాడు నరేంద్ర మోడీని. మోడీ గారు మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే అందరు గుర్తించారు, ఆయన పెద్ద నాయకుడు, ఆయనంత గొప్ప నాయకుడు ఇంతవరకు పుట్టలేదని చెప్తా ఉన్నాడు. నేను సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా బీజేపీ నాయకులను, మరి అంత గొప్ప నాయకుడు కదా, 11 ఏళ్ళు మీకు 3 సార్లు రాజ్యం ఇచ్చారు కదా, 11 ఏళ్ళుగా మీరే అధికారంలో ఉన్నారు, ఇంకా 4 ఏళ్ళు మీకు అధికారం ఉంది. మరి ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం, ఈ 11 ఏళ్ల కాలంలో భారతదేశంలో ఒక్క సమస్య, ఏ ఒక్క సమస్య అయినా మీరు పరిష్కారం చేశారా అని అడుగుతా ఉన్నాం. 2014 ఎన్నికల్లో ఏం చెప్పారు? రైతుల సమస్యలు పరిష్కారం చేస్తాం, రైతులు అప్పుల పాలయ్యారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, మేము వస్తే ఫుల్ స్టాప్ పెడతామన్నావు. 11 ఏళ్ళు అయింది. వాళ్ళని నేను చెప్పడం కాదు, ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశంలో వ్యవసాయం చేస్తున్న వాళ్ళలో 55% మంది రైతులు అప్పుల పాలయ్యారు. బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నారు, సొసైటీల్లో అప్పులు తీసుకున్నారు, బయట వ్యాపారస్తుల దగ్గర అప్పులు చేసుకున్నారు, అప్పులు తీరక అల్లాడిపోతా ఉన్నారు. ఎవరు బాగుపడ్డారు? సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తారన్నావు, ఈ 10 ఏళ్లలో 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఏ ఊళ్ళో ఇచ్చావో చెప్పమని అడుగుతా ఉన్నా.
నీవు అధికారంలోకి వచ్చి నీ 11 ఏళ్ల కాలంలో ఉద్యోగాలు ఇచ్చావా? రైతు సమస్యలు పరిష్కారం చేశావా? ధరలు ఏమైనా తగ్గించావా? బ్లాక్ మనీ ఏమైనా తెప్పించావా? అవినీతి ఏమైనా పోగొట్టావా? పేదరికం ఏమైనా తగ్గిందా? దానికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. నువ్వు పొగుడుకో, గొప్పవాడను, జెండా ఆయనకి ఒక దండయి, దండ కాకపోతే ఆయన కాలికి ఒక కాలుగా దాన్ని గండ పెండేరం తొడుగు, మాదేం పోదు. నువ్వు బాగా బ్రహ్మాండంగా పొగుడుకో, కానీ ఒక్కటి ఏమైనా ఒక్క సమస్య ఏదైనా పరిష్కారం చేశావా? పైగా అబద్ధాలు చెప్తారా? మీరందరూ కూడా వినాలి. ఏమంటారు తెలుసా? భారతదేశంలో పేదరికం అంతా తగ్గిపోయింది. దేశంలో 146 కోట్ల జనాభా ఉంటే 2.3% మంది మాత్రమే పేదరికంలో ఉన్నారంట. అందరూ మనమంతా బాగా బ్రహ్మాండంగా ఉన్నామంట. అందరూ కూడా అబోవ్ పావర్టీ లైన్, ఇవాళ పేదరికం నుంచి బయటపడినారు, పైకి వచ్చారు, బాగున్నారు, బంగ్లాలు కట్టుకున్నారని చెప్తావా? ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, నిజంగా అందరూ కూడా బాగుంటే, ఇదే ప్రభుత్వం చెప్తా ఉంది 50 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నాం బతకడానికి అంటా ఉన్నావు. 50 కోట్ల మందికి ఉచితంగా గోధుమలు ఇస్తామన్నాం చెప్తావు. మరి వాళ్ళంతా ఎవరు? కార్లలో పోయే వాళ్ళకి ఇస్తావా నీవు? వాళ్ళందరూ పేదవాళ్ళు కాదా? పేదరికం తగ్గిందా అని అడుగుతా ఉన్నాం. పేదరికం తగ్గలేదు. ఎవరు బాగుపడ్డారు మీరు అధికారంలో ఉండగా అంటే? ఎవరైతే కోటీశ్వరులు ఉన్నారో, టాటా అంబానీలు ఉన్నారు, అదానీలు ఉన్నారు, కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో, వాళ్ళ ఆస్తులు మాత్రం విపరీతంగా పెరిగిపోయినాయి. కోట్లాది రూపాయల సంపద అంతా వాళ్ళ చేతుల్లో పెరిగిపోయింది. 72% మంది కోటీశ్వరుల సంఖ్య పెరిగిపోయింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మామూలుగా అందరికి అర్థం కావడానికి. వాడు ఊర్లో ఉండేది ఒకడు, 100కి ఒకడున్నాడు. వాడి చేతిలో సంపద ఎంత ఉందంటే 40% సంపద వాని చేతుల్లో ఉంది. వాడు ఒక్కడు, వానికి 40 రెట్లు సంపద వానికా? మాలాంటి వాళ్ళం మేము 50% మందికి ఎంత ఉంది? మాకు అందరు కలిసి 3% ఉంది. కాబట్టే చెప్తా ఉన్నాం, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తా ఉన్నారు, డబ్బున్న వాళ్ళకు ఊడిగం చేస్తా ఉన్నారు, కోటీశ్వర్ల ఆస్తులు పెంచి పోషిస్తా ఉన్నారు. వాళ్ళకి ఊడిగం చేయడం తప్ప ఈ 11 ఏళ్ల కాలంలో నువ్వు ఏం చేసావు పేదవాళ్ళకని చెప్తా ఉన్నా. పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నావు. పాకిస్తాన్తో యుద్ధం అన్నావు. ఎవడొద్దన్నాడు? అందరూ ఏమన్నారు? ఈ దేశంలో ఒక్క పార్టీ కూడా అడ్డం చెప్పలే. ఈవెన్ మజ్లిస్ పార్టీ వాళ్ళు కూడా యుద్ధం చేయమనే చెప్పారు. నువ్వు చేశావా? ఏం యుద్ధం చేశావు? అసలు యుద్ధం అన్నాడు, అప్పుడు యుద్ధం అయిపోయింది అన్నాడు. యుద్ధం అన్నావు, చెడపడ యుద్ధం. అది ఎప్పుడైపోయిందో తెలియదు. మన ఊరిలో దీపావళి నాడు పటాకులు కూడా 3-4 దినాలు కాలుస్తారు. నువ్వు దీపావళి పటాకులు కాల్చినంత కాలం కూడా యుద్ధం చేయలేకపోతుంది. కారణం ఏమి? అమెరికా ఉన్న ట్రంప్ 29 సార్లు చెప్తా ఉన్నాడు, నీవు యుద్ధం ఆపుతావా లేదా? యుద్ధం ఆపకపోతే మీ కథ చూస్తా, మీ వ్యాపారం అంతా బంద్ చేస్తా అన్నాడు. ఉచ్చబోసుకున్నావు. ట్రంప్ అనేలోగా అక్కడ పాకిస్తాన్ పరారు, ఇక్కడ ఇండియా పరారు, యుద్ధం లేదు, ఏం లేదు. సిగ్గుందా నీకని అడుగుతా ఉన్నా. కాబట్టే చెప్తా ఉన్నాం, పొగుడుకోవడం కాదు, నిజంగా ధైర్యంగా ఆనాడు ఇందిరాగాంధీ నిలబడింది. ఈవెన్ మన్మోహన్ సింగ్ కూడా అమెరికా గడ్డ మీద మాకు ఒకటి చెప్పాల్సిన పని లేదన్నాడు. మన మోడీ 50 అడుగుల 56 అంగుళాలు 56 అంగుళాల బాడీ, బాగా యోగా చేస్తాడు, బాడీ బిల్డప్ ఉంది, నువ్వు అన్నీ ఉన్నాయి. అరే అతను ఊరికే చెప్పేలోగా నువ్వు తుస్సుమంటివి, మనం తుస్సు అనిపించావు, యుద్ధమే లేకుండా చేసి పారేసావు. మళ్ళీ సిగ్గు లేకుండా పొగుడుకుంటారా? కాబట్టే చెప్తా ఉన్నాం, ఇవాళ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు.
మత ప్రాతిపదిక పైన రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. హిందువులకు మహమ్మదీయులకు తగాదా పెడతా ఉన్నారు. హిందువులకు క్రైస్తవులకు తగాదా పెడతా ఉన్నారు. మెజార్టీ హిందూ మతస్థులను కూడగట్టి తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కమ్యూనిస్ట్ ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ అందరు కూడా నా కమ్యూనిస్టులే కాదు, కమ్యూనిస్టులు కాని వాళ్ళు కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ భారతదేశంలో 146 కోట్ల జనాభా, వేల సంఖ్యలో కులాలు ఉన్నాయి మనలో. అణగారిన కులాలు, వెనుకబడిన కులాలు, అగ్ర కులాలు, వృత్తి కులాలు వేల సంఖ్యలో ఉన్నాయి. అదేవిధంగా మతాలు, హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, రకరకాల మతాల వాళ్ళందరూ కూడా ఉన్నారు. మతం లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతమంది 146 కోట్ల జనాభా మనమందరం కూడా ఇన్నేళ్ళైనా కలిసిమెలిసి ఉన్నామంటే ఎవరు ఒప్పుకోకపోయినా దానికి ప్రధానమైన కారణం మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన లౌకిక రాజ్యాంగమే. ఇవాళ ఆ రాజ్యాంగానికి తూట్లు పడుస్తా ఉన్నారు, మారుస్తామంటా ఉన్నారు. కాబట్టే చెప్తా ఉన్నాం, ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, లౌకికవాదాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనం అందరం కూడా ముందుకు సాగాలి. ఆ రకంగా ఈ మహాసభలో మనం నిర్ణయం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది మన ఎలక్షన్లో. చాలా మంది అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి పోయినాడు, ఇంకా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగుంటుంది అన్నారు. ఆయన కూడా పాపం ఆయన అడగనన్ని సీట్లు ఇచ్చినారు. 164 మంది ఇవాళ కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఇవాళ గవర్నమెంట్ గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడుంది ఆ గవర్నమెంట్ అంటే ఇప్పుడు పోయి సింగపూర్లో ఉంది. అక్కడ సింగపూర్లో ఉన్నాడు ఆయన, ఇంకొక ఆయన సినిమాల్లో ఉన్నాడు. సీఎం ఏమో సింగపూర్లో ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఏమో సినిమాల్లో ఉన్నాడు. ఏం సినిమా అది? హరిహర వీరమల్లు సినిమా. ఆయన కూడా ఈయన బాగా గుర్తు పెట్టుకున్నాడు. లోకేష్ కూడా ఆడే ఉన్నాడు. కనీసం లోకేష్ అని ఈడ పెట్టుకోవచ్చు కదా. లోకేష్ పోయినాడు. మంత్రి నారాయణ ఆయన ఇంటే ఉన్నాడు. మన కర్నూలు మంత్రి ఏమన్నారా, మన టీజీ భరత్ కూడా ఆయన ఇంటే ఉన్నాడు. ఇదొక మనకు ఛాన్స్ అట్లా కర్నూలుకి, సింగపూర్కి. అరే అందరూ మీకు చెప్పాలి మీరు, ఎందుకంటే సింగపూర్ అంటే చాలా మంది అదేదో పెద్దది అనుకుంటున్నారు. సింగపూర్ అనే దేశం ఎంత ఉందంటే పొద్దున్నే 6 గంటలకు లేచి కాఫీ దాకా నడుచుకుంటూ దిగితే సాయంత్రానికి దేశం అంతా అయిపోతుంది. సింగపూర్ దేశం అంటే మనమారు పెద్ద దేశం కాదు, అది ఓన్లీ ఒక సిటీనే. మరి చంద్రబాబు నాయుడు పోయి 5 దినాలు కూర్చున్నాడు అక్కడే. 5 రోజులు పని ఉందా నీకేం నేను అడుగుతా ఉన్నా. నువ్వు పోవద్దని మేమన్నా, నువ్వు పో, పని చూసుకొని 5 దినాలు నువ్వు ఎందుకు కూర్చున్నావు? చంద్రబాబు నాయుడుతో సమస్య అంటే చంద్రబాబు నాయుడికి అధికారం లేకపోతే మన మాదిరే ఉంటాడు ఆయన కూడా. మనం ఏం చెప్పినా కరెక్టే అంటాడు. అధికారం వచ్చిన తర్వాత మారిపోతాడు. అధికారం రాకముందేమో రైతులు, కూలీలు, ఆడళ్ళు మొగోళ్ళే కాదు ఇంకా వేరే వాళ్ళు అందరి గురించి మాట్లాడతాడు. అధికారం వచ్చినాక ఏమంటాడు? సింగపూరు లేదా డల్లాసు లేదా అన్ని వేరే, లండను, మలేషియా అని ఇవి చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని ఎప్పుడైతే కుర్చీ ఎక్కుతాడో, కుర్చీ ఎక్కినాక ఇట్లా చూడంగా అప్పటికి ఇట్లా పైకి చూస్తాడు, పూర్తి పైకి చూస్తాడు. ఇవాళ నీవు పోయి ఏం చేస్తా ఉన్నావు? నీవు ఇవాళ టోటల్గా మొత్తం ప్రైవేటైజేషన్, ప్రైవేట్ వారికి అప్పచెప్పడానికి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. అందులో భాగమే చివరికి ఆ స్థాయికి పోయినాడంటే విజయవాడ నగరంలో నడుగొడ్డున ఆర్టీసీ వాళ్ళది ల్యాండ్ ఉంటే
వందల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఇప్పుడు లూలు కంపెనీకి అప్పచెప్తా ఉన్నావు. ఎందుకయ్యా లూలు కంపెనీ అంటే వాడు అంగడి పెట్టుకుంటాడంట. ఎవరన్నా పెడతారా? మన డోన్ బస్ స్టాండ్ ఆయన ఎవరైనా మైనింగ్ ఓనరు ఆయన షాప్ పెట్టుకుంటాడు, ఆఫీస్ పెట్టుకుంటాడంటే మనం ఇస్తామా? మరి ఇవాళ విజయవాడలో వందల కోట్ల రూపాయల విలువైన భూమిని 99 ఏళ్ళంట లీజు. ఆ దానికి బదులు నువ్వు పుణ్యానికి రాసి ఇచ్చినా మేలు. 99 ఏళ్ళ తర్వాత ఎవడన్నా బతుకుతాడా? నాకు తెలిసి ఇడున్న వాళ్ళు ఎవరు బతకరు, నేను బతకను, చంద్రబాబు నాయుడు అసలే బతకడు. 90 బతుకుతాడా? 99 ఏళ్ళ తర్వాత ఎట్లా బతుకుతాడమ్మా? మరి నువ్వు 99 ఏళ్ళ అగ్రిమెంట్ రాస్తావు, అగ్రిమెంట్ రాసి ఆయనకి ఇచ్చేస్తానంటావు. ఎవరైనా చేసే పని అని అడుగుతా ఉన్నాయి వాళ్ళ. కాబట్టి అప్పుడే చంద్రబాబు నాయుడు గారు గాడి చెప్పారు, పక్కగా గాడి చెప్పారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు హలో హలో ఓకే హలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు మొన్న అధికారం లేక రావడానికి అవునన్నా కాదన్నా ఇవాళ గ్రామాల్లో రైతులందరూ కూడా కట్టగట్టుకొని నీ కోట్లు వేసినారు. చివరికి పాపం ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఓడించినారు. ఇంతంత కొద్దిగా డెవలప్ చేసిన ఓడించినారు. అరే ఇంత బాగా ఓడించి నీకు ఓట్లు వేస్తే నేను ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, సంవత్సర కాలంలో ఒక్క రాగి పైసా సహాయం చేసావా రైతులకు అని అడుగుతా ఉన్నా. ఒక రాగి పైసా, ₹1 కూడా కాదు, ఒక రాగి పైసా సహాయం రైతులకు ఏమైనా చేశావా? నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? ఒక చిన్న వాగ్దానం చేశావు, నేను అధికారం వస్తే రైతులకి అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తానన్నావు. అంతే కదా రామచంద్ర? 20,000. నువ్వు ఆ 20,000 ₹20 ఇవ్వకపోతివి. తర్వాత ఏ ఒక్క పంట, పత్తి పండించిన వాళ్ళు, మిర్చి పండించిన వాళ్ళు, ఆ పొగాకు పండించిన వాళ్ళు, ఏ పంట కూడా రేట్ లేదు. మామూలుగా మనము కర్నూలు జిల్లా వాళ్ళం ఏమప్ప అంటే, కర్నూలు నంద్యాల మనం అందరం కూడా మన టమాటోలు రోడ్లో పోసే చూస్తూ ఉంటుంది. ఈ పేపల దగ్గర ఏడు చూసినా కూడా టమాటోలు రోడ్లో పోసే వాళ్ళని చూసాం. చిత్తూరు జిల్లాలో మామిడికాయలు కూడా పోసినారు. మామిడికాయలు కూడా రోడ్లో పోసే పరిస్థితి వచ్చింది. ఒక్క రైతు బాగుపడలా. పొద్దున ఒక రైతు అంటున్నాడు, ఏమయ్యా మరి దేనికి రేటు ఉందో కనుక్కున్నావా అంటే, ఒకే ఒకదానికి ఒకసారి శనగలు మేము అమ్ముకున్న తర్వాత ₹1,000 పెరిగింది సార్ అన్నాడు. రైతులు అమ్మిన తర్వాత వ్యాపారస్తుల కోసం ₹1,000 పెంచినారు. మరి ఏం చేసావా నువ్వు రైతులకి? సంవత్సర కాలంలో ఒక్క రాగి దమ్మిడి వాళ్ళకి సహాయం చేయకుండా నువ్వు సింగపూర్ అని పోతావు, దావోస్ అని పోతావు. ఢిల్లీకి అయితే 21 సార్లు పోయినాడు. 21 సార్లు ఢిల్లీకి పోయినాడు. ప్రైమ్ మినిస్టర్ కలిసినాడు, ఫైనాన్స్ మినిస్టర్ కలిసినాడు, హోమ్ మినిస్టర్ కలిసినాడు, అందరు కలుస్తా ఉన్నాడు. ఇంకోటి ఏమంటే నాకు పాపం అప్పుడప్పుడు మెచ్చుకోవాలనిపిస్తుంది. మన కాలేజ్ స్టూడెంట్ మాదిరి 76 ఏళ్ల వయసులో ప్యాంటు జారిపోతున్నాను చూసుకోకుండా పరిగెత్తింది. అంత పరిగెత్తి నువ్వు తిరిగినావు. 21 సార్లు ఢిల్లీకి పోయినావు. ఏం తెచ్చావు? ఏమన్నా తెచ్చావా అని నేను అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సంవత్సర కాలంలో నువ్వేం సాధించావు? వెనకబడిన రాయలసీమ ఉత్తరాంధ్రకి ఏమైనా నిధులు తెచ్చావా? కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏమైనా ఏర్పాటు చేయించావా? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపావా? పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఏమైనా మాట్లాడావా? ఏం చేశావో చెప్పమని అడుగుతా ఉన్నాం. 21 సార్లు ఢిల్లీకి పోయినావు. మామూలుగా మన పల్లెల్లో అంటారు, మరి ఇక్కడేమంటారో తెలియదు, హుసేనప్ప తాడిమరికి పోయినాడు, అదేనా తాడిమరికి పోయినాడు మళ్ళీ వచ్చినాడు. నువ్వు 21 సార్లు పోయి సాధించింది ఏమి చెప్పమంటే నీ దగ్గర సమాధానం లేదు. కాబట్టే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏం చేశామంటే చెప్పలేకపోతా ఉన్నాడు. ఇక్కడ మహిళలు ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఒకటి చెప్తా ఉన్నా. మొన్న ఒక ఆయన
మన మంత్రి అచ్చెన్నాయుడు మనిషి కూడా బాగుంటాడు, దిట్టంగా ఉంటాడు, ఓకే సంతోషమే, అట్లా ఉండాలి కూడా. ఏమంటాడు అచ్చెన్నాయుడు, మేము అప్పుడు ఎలక్షన్లు చెప్పింది నిజమే, నెలకి 1500 ఆడపడుతులకు ఇస్తామన్నాము, కానీ ఆ 1500 ఇస్తే ఆంధ్రప్రదేశ్ అమ్ముకోవాల్సి వస్తుంది, మొత్తం ఆంధ్రప్రదేశ్ అమ్మాల అంటాడు. నేను అడుగుతా ఉన్నా అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు అవునన్నా కాదన్నా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనంతా సీనియర్ రాజకీయ నాయకుడు ఎవరు లేరు. 1978 నుంచి అసెంబ్లీలో ఉన్నాడు ఆయన. 78 నుంచి 78 కొంతమంది పిల్లలు పుట్టను కూడా పుట్టాల. మరి అచ్చెన్నాయుడు ఏం కొత్త కాదు. అచ్చెన్నాయుడు ఎర్రంనాయుడు గారు ఎంపీ అయిన తర్వాత, అప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, ఆయన ఎంపీ అయిన తర్వాత ఆయన స్థానంలో ఎమ్మెల్యేగా వచ్చావు నువ్వు. మరి మీకు తెలియదా ఆడవాళ్ళకి ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, వాళ్ళ జనాభా ఎంత ఉంది, వాళ్ళలో పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి నెలకు 1500 ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది, అవన్నీ మీరు లెక్క రాసుకోలేదా? ఇవాళ ఎలక్షన్లకి అదేదో అంటారే, 7 దాటే వరకు 8 మల్లయ్య, 7 దాటిన తర్వాత బోడి మల్లయ్య అని. ఇప్పుడు ఏమంటావు, 1500 మీకు అందరికి ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని అమ్ముకోవాలని చెప్తావా? కాబట్టే చెప్తా ఉన్నాం, ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు సూపర్ 6 వాగ్దానాలు ఏదైతే చెప్పావో సూపర్ 6 వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలి. అందుకోసం సిపిఐ అందరికంటే ముందుగా మనం జెండా ఎత్తాం. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇచ్చేంత వరకు కూడా పోరాటాన్ని ఆపేది లేదు, పోరాడి తీరుతాం. మహాసభల్లో కూడా అది మాట్లాడుతూ ఉన్నాం. ఇవ్వాలి. 78 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ఇవాళ పేదవాడు పట్టా కోసం ఆఫీసుకు పోవాలని నేను అడుగుతా ఉన్నా. మీరు మాత్రం కోట్ల రూపాయలు సంపాదించుకుంటారా? మీ ఆస్తులన్నీ పెంచుకుంటారా? మీరు ఒకరు 1 ఎకరా 2 ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటారా? ఎవరో అక్కర్లే. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరే చాలు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మన అమరావతి ప్రాంతంలో 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. హైదరాబాద్లో 1 ఎకరాలో ఇల్లు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అయితే ఏమైనా నీ తాడు తన్నే అవ్వడు. మరి తాడేపల్లిలోనూ ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టిన దానికి పెద్ద కాదు. నేను మన ఒక మినిస్టర్ని కలవడానికని పోతే ఆ ఇంటి పక్కన ఒక ఇది పెట్టాడు. ఎంతెత్తు పెట్టాడంటే మన పాకిస్తాన్ ఇండియా బార్డర్లో కూడా అంత పెద్దది పెట్టిండాడు. బార్డర్లో కూడా అంత పెద్ద వాల్ పెట్టిండాడు, ఇనుప వాల్ పెట్టాడు. మరి ఎవడన్నా ర్యాకెట్లు వచ్చి కొడతారు అనుకున్నాడు ఏమో. మరి అక్కడైతే ఒక 2 ఎకరాల్లో హైదరాబాద్లో ఇల్లు, ఆ బెంగళూరులో 28 ఎకరాల్లో ఇల్లు, పులివెందులు పోతే మొత్తం ఒక స్ట్రీట్ అంతా వాళ్ళదే. ఆ ఏరియాలోకి ఎవరు పోయేకిలే, ఇంకోటి రానికిలే. ఎవరు పోయినా భయంగా పోవాల్సిందే. అంత మొత్తం మీకైతే అంత పెద్దగా ఉండాలనా? పేదవాడికి మాత్రం 1 సెంటు, అంటే మీ బాత్రూంలో సగం. పేదవాడు అట్లా బతకాలనా? కాబట్టే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా వాగ్దానం అమలు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ ఇవ్వాల్సిందే, పట్టణాల్లో 2 సెంట్ ఇవ్వాల్సిందే. ఇచ్చేంత వరకు ఎర్ర జెండా దించేది లేదు, పోరాటాన్ని కొనసాగిస్తాం. కాబట్టే చెప్తా ఉన్నాం. వాళ్ళ రేపు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర 28వ మహాసభలు ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలులో జరుపుకోబోతా ఉన్నాం. ఆ మహాసభల్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం కావడానికి అక్కడ తీర్మానాలు చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇవాళ ప్రభుత్వాలు కేంద్రంలో, రాష్ట్రంలో మీరు ఎన్డీఏ అని చెప్పారు, డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. మరి ఏమయ్యా డబుల్ ఇంజను? ఏం తెచ్చావా? డబుల్ ఇంజన్ అంటే ఏమి? 1 ఇంజన్ ఉంటే వంతే పోతా స్పీడు, డబుల్ ఇంజన్ అయితే ఫుల్ స్పీడ్లో పోతుంది అన్నావు కదా. మరి చంద్రబాబు నాయుడు డబుల్ ఇంజన్ అంటాడు, మన సనాతనవాది పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజన్ అంటాడు. అందరూ డబుల్ ఇంజన్ అంటారు. మరి డబుల్ ఇంజన్ ఏం చేశారు? డబుల్ ఇంజన్ ఏం చేశారంటే అప్పులు చేస్తా ఉన్నారు.
బ్రహ్మాండంగా డబుల్ ఇంజన్ స్పీడ్లో అప్పులు చేస్తా ఉన్నారు, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతా ఉన్నారు. మీరు చేసింది ఏమి చెప్పుకోలేకపోతా ఉన్నారు, ఒట్టి అప్పుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో 1,70,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తా ఉన్నారు. ప్రతి మంగళవారం అప్పుడే, మంగళవారం అంటే చాలు మన ఖాతాలో జమ అవుతుంది, అప్పు చేస్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా అప్పులేగా చేసింది, అప్పుడు అప్పులు చేసేనేమో తప్పు పడతావా? ఇప్పుడు మీరు మాత్రం రోజు అప్పులే చేస్తారా? కాబట్టే చెప్తా ఉన్నాం, ఇవాళ ఈ డబుల్ ఇంజన్ సర్కారు సాధించింది ఏమీ లేదు. చాలా మంది పాపం తెలియక అనుకుంటా అంటారు, మన పల్లెల్లో మన ఆంధ్రాలో ఎవరుగా తెలియని వాళ్ళు అంతా అంటారు. కొంతమంది తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు చాలా తెలివైనోడు, చంద్రబాబు నాయుడు చాలా ఎత్తున్నాడు, చంద్రబాబు నాయుడు చాలా సక్కనైనోడు అని చెప్తా ఉంటారు. కానీ ఆ చంద్రబాబు నాయుడు ఆయన కాదు తెలివైనోడు, ఈయనకంటే 10 అంతలు తెలివైనోడు నరేంద్ర మోడీ. ఎంత తెలివైనోడు నరేంద్ర మోడీ అంటే, పాపం నరేంద్ర మోడీ యోగా చేయించాలనుకున్నాడు. యోగా చేయించాలంటే ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు? ఆయన చూడండి ఎంత తెలివైనోడో. ఢిల్లీలో బీజేపీ వాళ్ళే ముఖ్యమంత్రి, కానీ ఢిల్లీలో చేయలే. బొంబాయిలో బీజేపీ వాళ్ళే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి, బాగా చురుకైనోడు, కానీ అక్కడ చేయలే. ఆయన అనుకున్నాడు ఇట్లా బాక్రా పనికి వచ్చేది ఇతనే, ఇట్లా పని ఈవెంట్ మేనేజ్మెంట్ బాగా చేస్తాడు చంద్రబాబు అని చంద్రబాబుకి చెప్పాడు, ఏమయ్యా నీవు చేయవయ్యా అని. ఈయనంగా ఏమేమోగా 20 రోజులు ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికైనా ఫోన్ చేసి కలుద్దామంటే కూడా లేదు సార్ మాకు యోగా పని ఉంది సార్ అన్నారు. యోగా పనినప్పుడు వేరే పని లేదు, మొత్తం యోగా చేశారు. అది అయిన తర్వాత ఆయన భుజం తట్టాడు, చంద్రబాబు నువ్వు మంచి ఈవెంట్ మేనేజర్వి, బాగా చేశావు ఈ పని. ఈయనేమంటాడు చూడు ఎంత తెలివైనవాడు, మరి ఏమనాలో అర్థమే కాదు. ఏమంటాడు, సార్ ఈ ఒలింపిక్స్ గేమ్స్ ఉన్నాయి కదా దాంట్లో కూడా పెట్టాలి సార్ ఈ యోగా అంటాడు. ఎందుకంటే అదేదంటారే ఏ ఉపాయమో అంటారు, అట్లా ఉపాయం ఏంటి? ఎట్లా ఒలింపిక్స్లో 146 కోట్ల జనాభా ఉండే మన భారతదేశం పథకాలు గెలవడం లేదు కాబట్టి ఈ యోగా అనేది పెడితే అదేం పెద్ద కష్టం కాదు కదా, చిరుషాప్ వేసుకున్నది ముక్కు పట్టుకుని కూర్చుంది. దీంట్లోనైనా మనకు వస్తుంది, ప్రైజ్ వస్తుంది. పథకాల్లో కూడా డెఫినెట్ ఫస్ట్ ఏమో మొదటిది నరేంద్ర మోడీకి వస్తే, రెండోది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి వస్తారు. వీళ్ళంటే కొంగు పట్టుకొని తిరుగుతా అన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మూడోది ఇస్తారు. అరే మీకు ఏమన్నా కొద్దిగా ఆలోచన ఉందా అని నేను అడుగుతా ఉన్నా. సో చంద్రబాబు స్థాయి ఏంటి, నరేంద్ర మోడీ ఎవరు? నరేంద్ర మోడీ పిల్లోని హెడ్ మాస్టర్ కదా, పిల్లోని భుజం తడితే ఎట్లయితే తబ్బి ఉబ్బిపోతాడో అట్లా తబ్బి ఉబ్బిపోతాడు. నువ్వు ఎన్నికల ముందు ఏం చెప్పావు, చెప్పిందా నువ్వు అమలు చేస్తున్నావా లేదా అనే దానిపైన నీకు లేదు. నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచమన్నావు, మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్స్ పెట్టమన్నావు. అంతకంటే బాగా చెప్పాడు, స్మార్ట్ మీటర్లు వ్యతిరేకము, అదానితో కుమ్మక్కాయ పెడతా ఉన్నారు, జనం మీద భారం పడుతుంది, ఎవరైనా స్మార్ట్ మీటర్ పెట్టడానికి వస్తే దాన్ని పగలగొట్టమని చెప్పాడు. నారా లోకేష్ యువకుడు కదా, పగలగొట్టమని చెప్పాడు. మరి ఇవాళ ఏం చెప్తా ఉన్నావు? కామ్రేడ్స్, ఎప్పుడు కూడా జరగలే ఆంధ్ర రాష్ట్రంలో 6 మాసాల కాలంలో ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో 15,480 కోట్ల రూపాయల భారాలు మోపాడు. 15,480 కోట్లు. ఇవాళ మళ్ళీ స్మార్ట్ మీటర్స్ బిగిస్తామంటావు. మన మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏమంటాడంటే మీటర్లు వాళ్ళని ఒప్పించి బిగించాలి అన్నారు. నేను మినిస్టర్ని అడుగుతా అన్నా, అయ్యా మినిస్టర్, ఈ రాష్ట్రంలో ఎవరైనా స్మార్ట్ మీటర్ కావాలని అన్నారా? రైతులు ఎవరైనా అడిగారా? లేదా ఈ వ్యాపారస్తులు వీళ్ళు ఎవరన్నా టైలరింగ్ షాపులు కానీ, హోటళ్ళు కానీ, లేదా కిరాణా మర్చెంట్స్ కానీ వాళ్ళు ఎవరైనా మాకు స్మార్ట్ మీటర్ పెట్టమని అడిగారా? లేదా ఒక పారిశ్రామికవేత్తలు ఎవరైనా అడిగారా? ఎవరు అడిగారు స్మార్ట్ మీటర్లు పెట్టి? మీరు అదానితో లంచాలు తిని, మీరు అదానితో సెకీ అగ్రిమెంట్ చేశారు, స్మార్ట్ మీటర్లు పెడతామంటున్నారు. కామ్రేడ్స్, అందుకోసం ఒకటే చెప్తా ఉన్నా,
అదానితో గతంలో జగన్మోహన్ రెడ్డి లంచం మీద కుమ్మక్కయ్యాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదానికి మోడీకి సాగిలబడి అగ్రిమెంట్ అమలు పరుస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో అవునన్నా కాదన్నా మళ్ళీ విద్యుత్ పోరాటం నడపాల్సింది ఎవరంటే మళ్ళీ మన ఎర్ర జెండా పార్టీలే, మళ్ళీ మనమే చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ఐక్య వేదిక 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆగస్టు 5వ తేదీ నాడు రాష్ట్రంలో అన్ని విద్యుత్ కార్యాలయాల దగ్గర ఎక్కడ కరెంట్ ఆఫీస్ ఉంటే అక్కడ మన ఎర్ర జెండా పైకి లేవాలి, ఈ పోరాటంలో కొనసాగించాలి. నేను చూస్తా ఇవాళ నంద్యాల మహాసభలో ఎట్లయితే ఉత్సాహంగా ఇంతమంది పాల్గొన్నారు, రేపు ఆగస్టు 5వ తేదీ నంద్యాల జిల్లాలో 29 మండలాల్లో కూడా ప్రతి దగ్గర కూడా జెండా పైకి లేపాలి, ఖచ్చితంగా నిలదీయాలి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క మెడలు వంచాలి. అందుకోసం చెప్తా ఉన్నాం కమ్రేడ్స్. ఇవాళ పోరాటాన్ని ముందుకు తీసుకోవడంలో భాగంగానే మనం ఈ మహాసభలు కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈ మహాసభల్లో మనం ఏదైతే కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నామో వాటన్నిటిపైన కూడా చర్చలు కూడా చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఆగస్టు 23వ తేదీ నాడు ఒంగోలు నగరంలో జరిగే మన భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభల ర్యాలీలో కూడా నంద్యాల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో మీరు అందరూ కూడా పాల్గొనాలి. కానీ అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎర్ర చొక్కా వేసుకొని రావాలి, ఎర్ర చీర కట్టుకొని రావాలి. మన అక్కడైనా సరే మొగలు ఆడవాళ్ళ కంటే ఎక్కువ రావాలి. వీళ్ళందరూ మహిళలు అమ్మ మీరందరూ కూడా రావాలి. అందరు కూడా ఒంగోలులో మళ్ళీ కనపడాలి. ఇదే ఎర్రదనం అని కూడా అక్కడ చూపాలి. ఇవాళ ఎంతో ఉత్సాహంగా మహాసభల సందర్భంగా ర్యాలీ నిర్వహించి ఈ సభలో పాల్గొంటున్న మీకు అందరికి కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో నంద్యాల జిల్లా అంటే డోన్ అంటే గడగడలాడాలి. అధికారం ఉన్నా లేకపోయినా నిలదీస్తాం, పోరాడతాం. వాడు ఎంత మొనగా వేస్తే వాడిని చొక్కా పెట్టుకొని పోరాడతామని చెప్పి మనం తెలియజేయాలి. ఆ రకంగా పోరాటాల ద్వారా ముందుకు సాగాలి. ఇంతకుముందు రంగానాయుడు ఒక మాట చెప్పాడు. ఆ మాటలో ఇవాళ ఏ గవర్నమెంట్ మారినా, గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నా, సామాజికంగా ఒకే వర్గం ఇక్కడ పెత్తనం చేస్తా ఉన్నారంటే అణగారిన వర్గాల ప్రజలకు అండగా ఉండే జెండా అది ఎర్ర జెండానే. కాబట్టి వాళ్ళకి గర్వంగా చెప్తాం, గర్వంగా చెప్పగలం. మాకు అధికారం ఎప్పుడు వస్తుందో చెప్పలేం, కానీ పేదవాడికి ఎక్కడ అన్యాయం జరిగినా సరే జెండా లేస్తుంది. జెండా పట్టుకొని పోరాడతాం, వెనక్కు తగ్గేదే లేదు. పోరాటాన్ని ముందుకు తీసుకుపోదామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.